ఆ పెళ్లిలో జరిగిన పోట్లాట ఇప్పుడు మనకు కనపడుతుంది. ఆ మనిషి అందరూ కనపడతారు చూడండి. మొత్తం వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, అప్పుడు వాళ్ళు ఏం కట్టుకొని ఉన్నారు, వీళ్ళు ఏం కట్టుకున్నారు, ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఒకడు మెట్టు మీద, ఒకడు కింద, ఒకడు చాప మీద, ఒకడు కుర్చీలో, అందరూ కనపడుతున్నారు. వీళ్ళందరి రూపాయలు అసలు నాలో ఉన్నట్టుగా కూడా నాకు తెలియదు. అలా చిత్తం దానిలో దాచిపెడుతుంది, చిత్త సాగరంలో దాచిపెడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే చిత్త నిరోధం చేయమన్నాడు. వేదాంతంలో కొన్ని పదాలు వాటికి అవే ఉపయోగించాలి. ఇంకో పదం పెడితే అక్కడ సరిపోదు, ఇంకొక పదం అక్కడ పెడదామంటే చిత్తాన్ని నిరోధించమన్నాడు. అసలు చిత్తం పని ఏమిటో తెలిస్తే దాన్ని నిరోధించే సంగతి మళ్ళీ ఆలోచిద్దాం. చిత్తం పనే కదా, కానీ మనస్సు చూసినటువంటి విషయాన్ని బుద్ధికి చెబితే బుద్ధి దాని ఆకారం పొందితే ఆ కనిపించిన వస్తువుని తనలో దాచిపెట్టడం చిత్తం పని. ఈ దాచిపెట్టడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ మనం జన్మకెళ్ళాలన్నప్పుడు ఈ దాచిపెట్టిన పాత్రే తీసుకొస్తుంది మొదలస్తుంది. ఈ పాత్రలోంచి తీసుకొస్తుంది, అన్ని చూపిస్తుంది. మీరు ఆ పాత్రలోంచి తీసే ఆ చిత్తం అంటోంది. ఎప్పుడో ఎవడో ఆవిడ నన్ను తిట్టి వెళ్ళిపోయిందమ్మా. ఓ సంవత్సరం తర్వాత ఆవిడ బజార్లో కనిపించింది. ఆవిడకి నాకు అసలు మాటలు లేవు. ఓ ఏడాది తర్వాత ఆ తల్లి బజార్లో నాకు కనిపించింది అనుకున్నాను. వెంటనే చిత్తము మనసు ఏం చెబుతుంది, అక్కడ ఒక ఆవిడ పోతుంది, ఆవిడ ఫలానా ఆవిడ అని చెప్పేసింది. ఆవిడ తిట్టిన తిట్లని ఈ చిత్త పాత్రలోంచి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఆవిడ ఆ రోజు నేను ఇలా అన్నది చూడు, ఇప్పుడు అను, ఇప్పుడు ఏదన్నా చెప్పు, లేకపోతే కొట్లాడు, తిట్టు. ఆ చిత్తమే కనుక దానిలో నుంచి లాక్కొచ్చి నాకు ఇది చెప్పకపోతే నాకు ఆ విషయం తెలియదు కదా. ఆ జరిగిపోతుంది. ఆ చిత్తసాగరంలో దాచిపెట్టబడినటువంటి ఆ విషయాల వల్లే నాకు ఈ ప్రపంచంలో రాగద్వేషాలు కలుగుతూ ఉన్నాయి. రాగద్వేషం ఆయన వాళ్ళకి ఇచ్చాను, పొద్దున వచ్చారు, వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇప్పుడు రాని వాళ్ళు, నిన్న రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గురుస్వామి లాంటి వాళ్ళు ఇప్పుడు వెళుతూ ప్రసాదం తీసుకుని పోండి, రంగనాథ్ దగ్గర ఉంది. నా గురువు గారు ఆరాధనకి రాని వాళ్ళు ఉంటే ఇవాళ ప్రసాదం తీసుకుని వెళ్ళాలమ్మా. అమ్మ సిద్ధిలోకం కూడా ఎవరికన్నా అందకపోతే సమాధి వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకుని పోండి అమ్మా. అందుకని ఇంద్రియ వ్యాపారం ఏం కావాలి, మళ్ళా మీకు బస్సు టైం అయిపోతుందేమో నాయన. అలాగే మీరు మరి బస్ స్టాండ్కి వెళ్ళాలి కదా, 27 మీరు బాగా సాధన చేసుకోండి. మరి అంతకంటే నేనేం చెప్పేది, ఎవరన్నా మీకు బోధ చేస్తే చక్కగా బోధ వినండి. దాంతో మెల్లగా ఈ గురు శక్తితోనే మీరు బయటపడటానికి ప్రయత్నం చేయండి. గురువు మీద ఎంత విశ్వాసం ఉంటే అంత తొందరగా బయటపడతారు. ఫలానా రూపం గల మనిషి ఇక్కడ ఉంది అంటే ఆ మనిషి ఫలానా మనిషి అని నాకు బుద్ధి పది ఆకారం పొందితే ఒక మనిషిగానే నేను దాన్ని చూస్తాను. ఈ చిత్తంలో ఉన్నటువంటి విషయాలు నాకేం చెబుతున్నాయి, వాటి మీద నాకు రాగం కలగడానికైనా ద్వేషం కలగడానికైనా సహాయం చేస్తున్నాయి. అందువల్ల ఏమంటున్నాడు, ఈ దేహేంద్రియ వ్యాపారాన్ని ఉపేక్షిస్తూ నువ్వు చిత్తాన్ని నిరోధించి సమాధిపరుడే గాఢాంధకారాన్ని చూసి ఆత్మ అని భ్రమపడును. కానీ గాఢాంధకారము చూసి సాక్షియే తాను నిశ్చయించుకోవాలను. మనం కళ్ళు మూసుకోగానే కటిక చీకటి కనపడుతుంది. చీకటి కనుక కళ్ళు మూసుకుంటే ఏముంది అంటే ఏం లేదండి, చీకటిగా ఉంది. ఇలాగే చూస్తూ ఉంటే ఈ వెలుసంతరా పోయి కొంత ఎర్రటి తేజస్సు కనపడుతూ ఉంటుంది. మన కళ్ళకి చీకటి అలవాటు అయిపోయిన తర్వాత తనలో వెలుగును తను చూసుకోవడం నేర్చుకుంటుంది. దీన్ని అంతర్దృష్టి అలవరుచుకోవడం అంటారు. అంతర్దృష్టి, బాహ్య దృష్టి మానేసి క్రమంగా ఏమవుతుంది అంటే ధ్యానానికి కళ్ళు మూసుకుని కూర్చోమంటాం. క్రమంగా ఏమవుతుందంటే ఈ అంతర్దృష్టి అలవాటైన తర్వాత గురువు ఏం చేశాడంటే, నాయన ఆ చీకటి నువ్వు కాదు, ఆ చీకటి తర్వాత కనిపించినటువంటి ఆ ఎర్రని వెలుగు నువ్వు కాదు, ఆ వెలుగు అని గ్రహిస్తున్నావే, ఇది చీకటి అని ఇది వెలుగు అని నువ్వు కనుక్కుంటున్నావే, ఆ కనుక్కునేవాడివి నువ్వు.
అని నిశ్చయించుకోవాలి. చిత్తము బహిర్భూతమై అయినందున తేజస్సుని తమస్సుని చూసి ఆత్మను నిశ్చయించలేదు. ఇది సాధన మాత్రమే. ఎవరైనా కళ్ళు మూసుకుని నాకు చీకటి కనిపించింది, తర్వాత అమ్మగారు చెప్పినట్టుగా ఎర్రటి కాంతి కనిపించింది, ఆ తర్వాత కొంతసేపటికి తెల్లటి కాంతి కనిపించింది, ఆ వెలుగు నేనైపోయినాను అని అనుకుంటారనుకోండి, ఇది కేవలం సాధన మాత్రమే, కానీ ఇది ఆత్మ కాదు. దీనిచే ఆత్మను ఆవరించిన అజ్ఞానం తెలుగుతుందే కానీ ఎందుకమ్మా వెళ్ళిపోతున్నారా మీరందరూ? అట్లాగా. దీనిచే ఆత్మను ఆవరించిన అజ్ఞానం తెలుగుతుందే కానీ అంత మాత్రమున ఆత్మజ్ఞానం మాత్రం కలగదు. ఆత్మ అంతటా ఉన్నది. ఆత్మస్వరూపమును నిర్వికల్ప సమాధి ద్వారానే పొందనగును. ఎవరైనా సరే ఆత్మను నిర్వికల్ప సమాధి ద్వారా పొందాలి. సవికల్ప సమాధి ద్వారా పొందితే సరిపోతుంది. నిన్ననే మనం పెళ్లి నిశ్చయం అవడం, పెళ్లి కావడం అని 2 విషయాలు నేర్చుకున్నాం. పెళ్లి నిశ్చయమైంది అంటే ఇలాగే దేహం కాదు, ఆత్మ అనేది ఒకటి ఉంది, 5 కోశాలు ఆత్మ కాదు, ఆత్మ పంచకోశ అతీతంగా ఉన్నది అని బోధ చేయగా 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 మనకు పరోక్ష జ్ఞానం కలుగుతుంది. పరోక్ష జ్ఞానం అంటే ఏంటి? ఇది కాదు, ఇంకోటి ఏదో దీనికన్నా భిన్నంగా ఒకటి ఉన్నది ఉన్నదని తెలుస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఇంకెవరైనా వచ్చి అదే అదంతా అబద్ధం అండి, అదేం లేదు అని ఇంకో పాఠం నిజంగా చెబుతారనుకోండి, అప్పుడు మనకి ఆ దాని మీద కూడా మనకు ఎటువంటి పరోక్ష జ్ఞానం కలగడానికి అవకాశం ఉంది కదా. అందుకని అపరోక్ష అనుభూతి రావాలే కానీ పరోక్ష జ్ఞానం చాలదు. కుండలిని ఆజ్ఞా చక్రం వరకు వచ్చి ఆగిపోతే, అంటే దేహం ఇంద్రియ వ్యాపారాలు మానేసి, దేహేంద్రియ వ్యాపారాలు మానేసి సమాధి రాకుండా అలాగే ఉంటుందనుకోండి, దాన్ని సవికల్ప సమాధి. అందులో ఎవరైనా మాట్లాడుతున్న మాటలు మనకు చాలా స్పష్టంగా కాదనుకోండి వినిపిస్తాయి, శబ్దాలు తెలుస్తాయి, వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెలుస్తుంది. అయినా కళ్ళు తెరుద్దామంటే తెరుపుడు పడదు, మన కళ్ళు తెరవడానికి వీలు కాదు. ఎందుకంటే వాళ్ళు సవికల్ప సమాధిలో ఉన్నారు. వికల్పం ఉంది కానీ అది కూడా సమాధి. అయితే ఆ సమాధి చాలదన్నారు. జన్మరాహిత్యం కావాలంటే నిర్వికల్ప సమాధి రావాలి. నిర్వికల్ప సమాధిలో ఏం జరుగుతుంది అంటే, నీవు దేహం అని కానీ, నువ్వు ఇంద్రియాలని కానీ, నువ్వు మనస్సు అని కానీ, నీ హోదా కానీ నీకేమీ తెలియదు. అయితే నేను ఆత్మనని మాత్రం తెలుసు, ఇది నా స్వరూపం అని మాత్రం తెలుసు. ఆ జ్ఞానం ఉంటుంది. జస్ట్ లైక్ నిద్రపోయినట్టు ఉంటుంది నిర్వికల్ప సమాధి. నిద్రలోనేమో ఏమీ తెలియదు, సమాధిలో మాత్రం నేను ఆత్మనని మాత్రం తెలుస్తూ ఉంటుంది. దానికి దీనికి అంతే తేడా. ఆ నిర్వికల్ప సమాధి ద్వారానే ఆత్మను నిశ్చయించుకోవడానికి వీలవుతుంది కానీ ఇంకో దాని ద్వారా కాదు. అప్పుడే నీకు ఆనంద అనుభూతి కలుగుతుంది. కొంతమందికి నిర్వికల్ప సమాధిలో కొంచెం సేపు కూడా ఆనందం తెలియబడకుండా కూడా సమాధిలోకి వెళతారు. అంటే క్రమక్రమంగా నువ్వు అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ఆనందం నీకు అర్థం అవుతూ ఉంటుంది. సమాధి వచ్చిన మర్నాడే మీకు సమాధి వచ్చిందంటే మీరే నమ్మరు. నేను మళ్ళీ ఆ స్థితి రాదు, పొందినప్పుడు ఆ స్థితి మనకి ఇప్పుడు గుర్తులేదు. అందుకని మీరు సమాధి పొందినవాడు అనుక్షణం దాన్నే 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 మళ్ళీ 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 పొందుతూ ఉండాలి. కొంతకాలం అయిన తర్వాత తప్ప అది నీవు అనేటువంటి జ్ఞానం నీకు కలగదు. సమాధి రాగానే ఇంకేం సమాధి వచ్చేసింది కదా అని వదిలేసాం అనుకోండి, ఇంక మిగిలినవన్నీ జరగవు. చిద్వస్తు పరిచయం, ఇది చిద్వస్తు నీకు పరిచయం చేస్తాడు గురుదేవుడు. ఏం చేశాడంటే సమాధిలో నీకు చిద్వస్తు తెలియజేస్తాడు. మేఘం వలన సూర్యప్రకాశము లోపము లేని ఎట్లే అజ్ఞానం వలన ఆత్మ ప్రకాశమునకు లోపం లేదు. చాలా మంది అంటారు సముద్రంలో అలలన్నీ పోయిన తర్వాత నేను స్నానం చేస్తాను అంటారు. సముద్రంలో అలలు ఎప్పుడు పోతాయి? అవి పోయా నువ్వు స్నానం చేయలేవు, అవి పోయా నువ్వు స్నానం చేయలేవు. అలాగే ఒక చీకటిలో గుహలో కూర్చున్నట్ట ఒకడు. ఈ చీకటి గుహలో క్రీస్తు పూర్వం నుంచి చీకటి ఉందా, అంతకు ముందు నుంచి చీకటి ఉందా, లేకపోతే క్రీస్తు తర్వాత చీకటి ఉందా అని రీసెర్చ్ వర్క్ మొదలు పెట్టాట ఒకడు. ఈ చీకటి ఎప్పటి నుంచి ఉంది ఈ గుహలో?
సంవత్సరాల నుంచి ఉన్న చీకటి పోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? వాడు పాపం అనుకుంటున్నట్ట, క్రీస్తు పూర్వం నుంచి చీకటి కనుక ఈ గుహలో ఉండి ఉంటే, అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి చీకటి ఉన్నట్టే కదా స్థావరంగా ఇక్కడ, మరి ఇది పోవాలంటే ఇంకా ఇన్ని సంవత్సరాలు బట్టండి పోదు కదా అని ఆలోచించుకుంటారు. ఒక్కొక్కరు రీసెర్చ్ మొదలు పెట్టారు దాని మీద. వాడు ఒక చిన్న పని చేసి, అరే చీకటి వచ్చింది కదా, ఈ చీకటి రాకముందు ఇక్కడ వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కదా చీకటి ఉంది, ఇప్పుడు ఉంది అంటే ఇంతకు ముందు ఏముంటుంటుంది, వెళ్తూనే ఉండాలి. ఈ కొండ లేకముందు, కొండ రావడం వల్ల కదా కొండ గుహలో చీకటి ఏర్పడింది. ఆ చీకటికి ఉన్న ముందు వెలుగే ఉన్నప్పుడు తర్వాత వచ్చిన చీకటి నేను సత్యం అనుకున్నది ఎన్నేళ్ల నుంచి ఉంటే నాకే ప్రయత్నపూర్వకంగా ఒక చిన్న అగ్గిపుల్ల గీసి చూద్దాం, చీకటి పోతుందో పోదో. చిన్న దీపం వెలిగించుకుంటే చీకటి ఎక్కడికి పోతుంది? చీకటి చోటే వెలుగైపోతుంది, అక్కడే ఉంటుంది, అది వెలుగుగా అయిపోతుంది. అలాగే నాకు అజ్ఞానం ఉంది, జన్మజన్మల నుంచి నాకు అజ్ఞానం, నేను మహాపాపిని, పాపిని, పాపోహం పాపకర్మానం పాపాత్మాన అనుకుని నా పాపం అంతా పోవాలంటే నేను ఎన్నో పుణ్యకార్యాలు చెయ్యాలి, అవన్నీ చేసిన తర్వాత ఈ పాపం పోతుంది అని అనుకోవడం కంటే ప్రయత్నంగా ఒక చిన్న దీపం వెలిగించుకో, ఒక జ్ఞానం అనేటువంటి ఒక దీపం వెలిగించుకో. ఆ పాపం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదన్నా అది పోతుంది కదా. అందుకని అజ్ఞానం నాకు ఏమవుతుంది, ఆ చిత్తంలో ఉన్నటువంటి వాసనలేవి బయటికి రానివ్వటం లేదు. ఒకవేళ ఒక్కసారి నువ్వు సమాధి పొంది మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఈ జగత్తును చూస్తున్నావు అనుకో, అప్పుడు దృశ్య ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఈ దృశ్య ప్రపంచం ఇందాక నాకు ఆత్మ ఆనందం కలిగినప్పుడు ఇది లేదు కదా, ఇప్పుడు ఉంది కదా, కాబట్టి దీని అసలు రూపం నేను అప్పుడు పొందింది, ఇప్పుడు దాని వికృత రూపం నేను ఇప్పుడు చూస్తున్నది అని నిర్ణయించుకుని దీని అసలు రూపంలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. చిత్త నిరోధమే నిర్వికల్ప యొక్క చిద్రూపము నీకంటే భిన్నము కాదని సదా భావిస్తూ ఆ చిద్రూపమే నేను, నాకంటే అది భిన్నం కాదు అని అనుకో. అనుభవము లేనిప్పుడు శాస్త్ర పరిజ్ఞానము చేత కాని తదర్థ మననముల చేత కాని చిద్రూపము స్ఫురింపదు. నీకు అనుభవం లేకపోతే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా కూడా నీకు ఆత్మ తెలియబడదు. కానీ అది నిధిధ్యాసల చేత స్ఫురించును. సమాధి సుషుప్తుల యందు జాగ్రత్త వ్యాపారము లీనమై జ్ఞానమే మిగులు. సమాధి సుషుప్తి ఒకటే అంటున్నాడు. అయితే అందులో దేని తేడా అంటే సుషుప్తిలోనేమో నీకు జ్ఞానం లేదు, సమాధిలో నీకు జ్ఞానం ఉంది. సుషుప్తిలో అజ్ఞానంలో లయమవుతున్నాయి నీ ఇంద్రియాలన్నీ, సమాధిలో నీకు జ్ఞానంలో లయమవుతున్నాయి. అందువల్ల సమాధిలో ఆనందం వ్యక్తం అవుతోంది, సుషుప్తిలో ఆనందం వ్యక్తం కావటం లేదు. ఈ సమాధి స్థితిని, ఈ నవాధి స్థితిని జ్ఞానము అనుభూతి ద్వారానే తెలుసుకో. సుషుప్తిలో ఇంద్రియములు అవిద్యలో లయించుటకి తాను అనుభవించిన ఆనందము తెలుసుకోలేకపోతోంది. జ్ఞానము రెండు విధాలుగా ఉంది. వృత్తి జ్ఞానము జాగ్రత్త స్వప్నాదులందే ఉండి చిత్త నిరోధముచే వృత్తులు నశింప జ్ఞానమే మిగులుతుంది. ప్రజ్ఞానం అన్ని అవస్థలలో ఆత్మరూపంగా ఉంటుంది. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. ఈ ఏమవుతుందంటే చిత్తవృత్తులు ఏమవుతున్నాయంటే బల్బు అద్దంలో, దాని దగ్గర నుంచి అద్దం పెట్టి అద్దంలో పడ్డ బల్బు ఉంది కదమ్మా, ఆ మలిన దర్పణంలో పడ్డటువంటి బల్బు రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఇంద్రియాల ద్వారా వ్యవహారం చేస్తోంది. అది చిత్తవృత్తులు కలిగించుకుంటోంది. ఈ చిత్తవృత్తులను నిరోధిస్తే అసలైనటువంటి బల్బు ఎక్కడుంది అని నువ్వు గ్రహిస్తే ఆ జ్ఞానం చేత అది ప్రజ్ఞానం నీకు అర్థమవుతుంది. ఆ ప్రజ్ఞ సత్యం. ఆ ప్రజ్ఞ వల్ల వచ్చినటువంటి ఈ అద్దంలో పడినటువంటి ప్రజ్ఞ మిథ్య. ఇది దానికంటే ఎక్కువగా ఉంటుంది. అద్దంలో పడ్డ ప్రతిబింబం యథార్థమైన బింబం కంటే కూడా ఎక్కువ కాంతివంతంగా ఉండొచ్చు, ఉన్నా కూడా దీని కాంతి సత్యం కాదు అనే విషయాన్ని గ్రహించి ఆ ప్రజ్ఞను నేను అని నిన్ను భావన చేయమంటున్నారు. మిగిలినది ప్రజ్ఞానం బ్రహ్మ 18వ పేజీ వరకు చెప్పానమ్మా.
ఈ మిగిలిన కాగితాలు మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా చూస్తారు. మీరు గుర్తు పెట్టుకొని ఉండండి. మొత్తం చిద్విలాసం అంతా మీకు అర్థమైపోయింది అనుకోండి, ఆత్మ ఏ ఒక్క పుస్తకం చదివినా మొత్తం ఆత్మతత్వం తెలుసుకోవాలి. ఇవి అలాంటి పుస్తకాలు చిన్నవిగానే ఉన్నాయి, కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మరి ఇప్పుడు 7 దాటింది కదా, ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకున్నాం. గొంతు కూడా ఏం పని చేయకుండా ఇంకోసారి ఇప్పుడు గురుదేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో అప్పుడు మళ్ళీ వస్తాం.